బాగా లేట్ అయింది. ఇవాళ తిట్లు తప్ప. ఇదిగో బండి వచ్చేసింది. వేరే కారు వచ్చిందేంటి? ఏయ్ నీ లవర్ రాలేదా? తన రూమ్మేట్ కొంట్లో బాలేదట, హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. ఏంటి రాకపోవడం ఏంటి? చూస్తూ ఉండండి, వెనకాలే వస్తాడు. భరత్ గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నావు, మాట్లాడావా? తనను ఒప్పుకుంటారో లేదో అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. భరత్ మీ నాన్నకు తెలిసిన వాడే కదే. తను డ్రైవర్ గానే తెలుసు, కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియడం లేదు. ఒప్పుకోలేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తుంది? ఇప్పుడు జరిగినట్లుగా పారిపోయి పెళ్లి చేసుకుని రిసెప్షన్ ఇస్తుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. వస్తానే. బాయ్. ఓకేనే. అలాగే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. హలో, ఎందుకు రైట్ లో వెళ్తున్నారు? కారు ఆపండి. పనికి మళ్ళీ వెదవా. ఏదో అందంగా ఉన్నావు అనుకుంటే ఓవర్గా సీన్ చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. నిన్ను వదిలిపెట్టను రా, ఎప్పటికీ వదిలిపెట్టను. ఏమైంది? ఎవరండి వాడు? తెలీదండి, కాల్ టాక్సీ డ్రైవర్ ఉన్నట్టుండి మిస్బిహేవ్ చేశాడు. డ్రాప్ చేయనా? ఇల్లు దగ్గరే సార్. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ నెంబర్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఓకే పర్లేదు, వదిలేయ్. వాడిని ఊరికే వదిలేమంటే ఎలా? ఏదో ఒకటి చేయాల్సిందే. వాడిని ఏదో ఒకటి చేసి నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత నేనే అల్లాడాలి. ఏంటా లుక్కు? వచ్చి మా నాన్నతో మాట్లాడు, పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నాకు లైఫ్ అంతా నువ్వు సెక్యూరిటీగా ఉండు గాని. సరే కారు ఆపు, వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తాను. మేడం, ఏమైంది? మళ్ళీ గొడవ పడ్డారా? ఇది మామూలే శశి. ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. వసంత్ నన్ను అర్థం చేసుకోలేదో, లేక నేను తను అర్థం చేసుకోలేదో, జీవితమే సమస్యలమయమైపోయింది. ఆయన వచ్చేస్తున్నట్టున్నారు, చూసొస్తానండి. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఏం పీకుతున్నావు నువ్వు? వెళ్ళి ఫోన్ తీసుకురా. ఫోన్ ఫోన్ సుశీల, సార్. కమ్ హియర్. ముసలుడికి షుగర్ ఎంత ఉంది? కొంచెం ఎక్కువైంది, రేపటి నుంచి ఇన్సులిన్ డోసేజ్ పెంచాలి. ఈయన కూడా ప్రాణం తీస్తున్నాడు. ఈ నెల నీ పేమెంట్. తర్వాత ఫోన్ చేస్తాను.